అందరికీ వందనాలు. ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా మేము చిత్రాలతో కలిపి తెలుగు ఆడియో బైబిల్ని అందిస్తున్నాం. ఇలా చిత్రాలని చూస్తూ దేవుని వాక్యాన్ని వింటే సులభంగా అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా ప్రతిరోజు బైబిల్ క్విజ్ షార్ట్స్ను కూడా అందిస్తున్నాం. వీటి వల్ల బైబిల్ గురించి మరింత జ్ఞానం పెరుగుతుంది. మా ఛానల్ని సందర్శించి సబ్స్క్రైబ్ చేసుకొని అందులోని అన్ని వీడియోలను తప్పక చూడండి. దేవుడు మన అందరినీ ఆశీర్వదించునుగాక. థ్యాంక్ యూ. 19వ అధ్యాయము చదువుకుందాము. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశము నుండి బయలుదేరిన 3వ నెలలో వారు బయలుదేరిన నాడే 3వ నెల ఆరంభ దినమందే వారు సీనాయి అరణ్యమునకు వచ్చిరి. వారు రెఫెదీము నుండి బయలుదేరి సీనాయి అరణ్యమునకు వచ్చి ఆ అరణ్యమందు దిగిరి. అక్కడ ఆ పర్వతము ఎదుట ఇశ్రాయేలీలు విడసిరి. మోషే దేవుని యొద్దకు ఎక్కిపోవగా యెహోవా ఆ పర్వతము నుండి అతని పిలిచి, నీవు యాకోబు కుటుంబీకులతో ముచ్చటించి ఇశ్రాయేలీలకు తెలపవలసినదేమనగా, నేను ఐగుప్తీయులకు ఏమి చేసితినో మిమ్మును గద్దరెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మునెట్లు చేర్చుకుంటినో మీరు చూచితిరి. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సాంపాద్యమగుదురు. సమస్త భూమియు నాదే కదా. మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పుము. నీవు ఇశ్రాయేలీలతో పలకవలసిన మాటలు ఇవే అని చెప్పగా, మోషే వచ్చి ప్రజల పెద్దలను పిలిపించి యెహోవా తనకాజ్ఞాపించిన ఆ మాటలన్నీయు వారి ఎదుట తెలియపరిచెను. అందుకు ప్రజలందరూ యెహోవా చెప్పినదంతయు చేసెదమని ఏకముగా ఉత్తరమిచ్చిరి. అప్పుడు మోషే తిరిగి వెళ్ళి ప్రజల మాటలను యెహోవాకు తెలియచేసెను. యెహోవా మోషేతో, ఇదిగో, నేను నీతో మాటలాడినప్పుడు ప్రజలు విని నిరంతరము నీ యందు నమ్మిక ఉంచునట్లు నేను కారుమబ్బులలో నీ యొద్దకు వచ్చెదనని చెప్పెను. మోషే ప్రజల మాటలను యెహోవాకు చెప్పగా, యెహోవా మోషేతో, నీవు ప్రజల యొద్దకు వెళ్ళి నేడును రేపును వారిని పరిశుద్ధపరచుము. వారు తమ బట్టలు ఉతుకుకొని 3వ నాటికి సిద్ధముగా నుండవలెను. 3వ నాడు యెహోవా ప్రజలందరి కన్నుల ఎదుట సీనాయి పర్వతముల మీదికి దిగివచ్చును. నీవు చుట్టూ ప్రజలకు మేరను ఏర్పరచి, మీరు ఈ పర్వతము ఎక్కవద్దు, దాని అంచును ముట్టవద్దు, భద్రము సుమి. ఈ పర్వతము ముట్టు ప్రతివానికి మరణశిక్ష తప్పక విధింపబడవలెను. ఎవడును చేతితో దాని ముట్టకూడదు. ముట్టినవాడు రాళ్లతో కొట్టబడవలెను, లేక పొడవబడవలెను. మనుష్యుడు గాని మృగము గాని బ్రతకకూడదు. బూరధ్వని చేయునప్పుడు వారు పర్వతము యొద్దకు రావలెను. అప్పుడు మోషే పర్వతము మీద నుండి ప్రజల యొద్దకు దిగివచ్చి ప్రజలను పరిశుద్ధపరచగా వారు తమ బట్టలను ఉతుకుకొనిరి. అప్పుడతడు 3వ నాటికి సిద్ధముగా నుండిడి. ఏ పురుషుడు స్త్రీని చేరకూడదని చెప్పెను. 3వ నాడు ఉదయమైనప్పుడు ఆ పర్వతము మీద ఉరుములు, మెరుపులు, సాంద్ర మేఘము, బూర యొక్క మహాధ్వనియు కలగగా పాలెములోని ప్రజలందరూ వణికిరి. దేవునికి ఎదుర్కొనుటకు మోషే పాలెములో నుండి ప్రజలను అవతలకు రప్పింపగా వారు పర్వతము దిగువన నిలిచిరి. యెహోవా అగ్నితో సీనాయి పర్వతము మీదికి దిగి వచ్చినందున అదంతయు ధూమమయమై యుండెను. దాని ధూమము కొలిమి ధూమము వలె లేచెను. పర్వతమంతయు మిక్కిలి కంపించెను. ఆ బూరధ్వని అంతకంతకు
బిగ్గరగా మ్రోగెను. మోషే మాటలాడుచుండగా దేవుడు కంఠస్వరము చేత అతనికి ఉత్తరమిచ్చుచుండెను. యెహోవా సీనాయి పర్వతము మీదికి, అనగా ఆ పర్వత శిఖరము మీదికి దిగి వచ్చెను. యెహోవా పర్వత శిఖరము మీదికి రమ్మని మోషేను పిలవగా మోషే ఎక్కిపోయెను. అప్పుడు యెహోవా ప్రజలు చూచుటకు యెహోవా యొద్దకు హద్దు మీరి వచ్చి, వారిలో అనేకులు నశింపకుండునట్లు నీవు దిగిపోయి వారికి ఖండితముగా ఆజ్ఞాపించుము. మరియు యెహోవా వారి మీద పడకుండునట్లు యెహోవా యొద్దకు చేరు యాజకులు తమ్ము తామే పరిశుద్ధపరుచుకొనవలెనని మోషేతో చెప్పగా, మోషే యెహోవాతో, ప్రజలు సీనాయి పర్వతము ఎక్కలేరు. నీవు పర్వతమునకు మేరలను ఏర్పరచి దాన్ని పరిశుద్ధపరచవలెనని మాకు ఖండితముగా ఆజ్ఞాపించితివనెను. అందుకు యెహోవా, నీవు దిగి వెళ్ళుము, నీవును నీతో అహరోనును ఎక్కి రావలెను. అయితే యెహోవా వారి మీద పడకుండునట్లు యాజకులను ప్రజలను ఆయన యొద్దకు వచ్చుటకు మేరను మేరకూడదు. ఆయన వారి మీద పడునేమో అని అతనితో చెప్పగా, మోషే ప్రజల యొద్దకు వెళ్ళి ఆ మాట వారితో చెప్పెను. 20వ అధ్యాయము చదువుకుందాము. దేవుడు ఈ ఆజ్ఞలన్నీయు వివరించి చెప్పెను. నీ దేవుడైన యెహోవాను నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను వెలుపలికి రప్పించితిని. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశమందే కాని, క్రింద భూమి అందే కాని, భూమి కింద నీళ్లయందే గాని యుండు దేని రూపమైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు. వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. ఏలయనగా నీ దేవుడైన యెహోవానగు నేను రోషము గల దేవుడను. నన్ను ద్వేషించు వారి విషయములలో 3-4 తరముల వరకు తండ్రుల దోషములను కుమారుల మీదికి రప్పించుచు, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొను వారిని 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా నుచ్చరింపకూడదు. యెహోవా తన నామమును వ్యర్థముగా నుచ్చరింపు వానికి నిర్దోషిగా ఎంచడు. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకముంచుకొనుము. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తె అయినను, నీ దాసుడినైనను, నీ దాసి అయినను, నీ పశువులైనను, నీ ఇండ్లలోనున్న పరదేశి అయినను ఏ పనియు చేయకూడదు. 6 దినములలో యెహోవా ఆకాశమును, భూమియు, సముద్రమును, వాటిలోని సమస్తమును సృజించి 7వ దినమున విశ్రమించెను. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దాన్ని పరిశుద్ధపరచెను. నీ దేవుడైన యెహోవా నీకనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. నరహత్య చేయకూడదు, వ్యభిచరింపకూడదు, దొంగిలియకూడదు. నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలకకూడదు. నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు. నీ పొరుగువాని భార్యనైనను, అతని దాసునైనను, అతని దాసినైనను, అతని ఎద్దునైనను, అతని గాడిదనైనను, నీ పొరుగువానిదగు దేనినైనను ఆశింపకూడదు అని చెప్పెను. ప్రజలందరూ ఆ ఉరుములు, ఆ మెరుపులు, ఆ బూరధ్వనియు, ఆ పర్వత ధూమమును చూచి భయపడి తొలగి దూరముగా నిలిచి మోషేతో ఇట్లనిరి, నీవు మాతో మాటలాడుము, మేము విందుము. దేవుడు మాతో మాటలాడిన ఎడల మేము చనిపోవుదుము. అందుకు మోషే, భయపడకుడి, మిమ్ము పరీక్షించుటకును మీరు పాపము చేయకుండానట్లు ఆయన భయము మీకు కలుగుటకును దేవుడు వేంచేసెనని
ప్రజలతో చెప్పెను. ప్రజలు దూరముగా నిలిచిరి. మోషే దేవుడున్న ఆ గాఢాంధకారమునకు సమీపింపగా యెహోవా మోషేతో ఇట్లనెను, ఇశ్రాయేలీయులతో ఇలాగు చెప్పుము, నేను ఆకాశము నుండి మీతో మాటలాడితినని మీరు గ్రహించితిరి. మీరు నన్ను కొలుచుచు వెండి దేవతలనైనను బంగారు దేవతలనైనను చేసుకొనకూడదు. మట్టి బలిపీఠమును నా కొరకు చేసి దాని మీద నీ దహన బలులను, సమాధాన బలులను, నీ గొర్రెలను, నీ ఎద్దులను అర్పింపవలెను. నేను నా నామమును జ్ఞాపకార్థముగా నుంచు ప్రతి స్థలములోనూ నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించెదను. నీవు నాకు రాళ్లతో బలిపీఠమును చేయునప్పుడు మలిచిన రాళ్లతో దాన్ని కట్టకూడదు. దానికి నీ పనిముట్టు తగలనిచ్చిన ఎడల అది అపవిత్రమగును. మరియు నా బలిపీఠము మీద నీ దిగంబరత్వము కనబడకయుండునట్లు మెట్ల మీదుగా దానిని ఎక్కకూడదు. 21వ అధ్యాయము చదువుకుందాం. నీవు వారికి నియమింపవలసిన న్యాయవిధులేవనగా, నీవు హెబ్రీయుడైన దాసుని కొనిన ఎడల వాడు 6 సంవత్సరములు దాసుడయ్యుండి 7వ సంవత్సరమున ఏమియు ఇయ్యకయే నిన్ను విడిచి స్వతంత్రుడగును. వాడు ఒంటిగా వచ్చిన ఎడల ఒంటిగానే వెళ్ళవచ్చును. వానికి భార్య ఉండిన ఎడల వాని భార్య వానితో కూడా వెళ్ళవచ్చును. వాని యజమానుడు వానికి భార్యనిచ్చిన తర్వాత ఆమె వాని వలన కుమారులనైనను కుమార్తెలనైనను కనిన ఎడల ఆ భార్యయు ఆమె పిల్లలను ఆమె యజమానుని సొత్తగుదురు గాని వాడు ఒంటిగానే పోవలెను. అయితే ఆ దాసుడు, నేను నా యజమానుని, నా భార్యను, నా పిల్లలను ప్రేమించుచున్నాను, నేను వారిని విడిచి స్వతంత్రుడనై పోనొల్లనని నిజముగా చెప్పిన ఎడల వాని యజమానుడు దేవుని యొద్దకు వానిని తీసుకొని రావలెను. మరియు వాని యజమానుడు తలుపు నొద్దకైనను ద్వారబంధం నొద్దకైనను వాని తోడుకొని పోయి వాని చెవిని కదురుతో గుచ్చవలెను. తరువాత వాడు నిరంతరము వానికి దాసుడైయుండును. ఒకడు తన కుమార్తెను దాసిగా అమ్మిన ఎడల దాసులైన పురుషులు వెళ్ళిపోవునట్లు అది వెళ్ళిపోకూడదు. దానిని ప్రదానము చేసుకొనిన యజమానుని దృష్టికి అది ఇష్టురాలు కాని ఎడల అది విడిపింపబడినట్లు అవకాశమునియ్యవలెను. దాని వంచినందున అన్యజనులకు దానిని అమ్ముటకు వానికి అధికారము లేదు. తన కుమారునికి దాని ప్రదానము చేసిన ఎడల కుమార్తెల విషయమైన న్యాయవిధిని బట్టి దాని ఎడల జరిగింపవలెను. ఆ కుమారుడు వేరొక దాన్ని చేర్చుకొనినను మొదటి దానికి ఆహారమును వస్త్రమును సంసార ధర్మమును తక్కువ చేయకూడదు. ఈ మూడును దానికి కలగచేయని ఎడల అది ఏమియు ఇయ్యక స్వతంత్రురాలై పోవచ్చును. నరుని చావగొట్టిన వానికి నిశ్చయముగా మరణశిక్ష విధింపవలెను. అయితే వాడు చంపవలెనని పొంచియుండకయే దైవికముగా వాని చేత ఆ హత్య జరిగిన ఎడల వాడు పారిపోగల ఒక స్థలమును నీకు నిర్ణయించెదను. అయితే ఒకడు తన పొరుగు వాని మీద దౌర్జన్యముగా వచ్చి కపటముగా చంపలేచిన ఎడల వాడు నా బలిపీఠము నా ఆశ్రయించినను వాని లాగివేసి చంపవలెను. తన తండ్రినైనను తల్లినైనను కొట్టువాడు నిశ్చయముగా మరణశిక్ష నొందును. ఒకడు నరుని దొంగిలించి అమ్మినను తన యొద్ద నుంచుకొనినను వాడు నిశ్చయముగా మరణశిక్ష నొందును. తన తండ్రినైనను తల్లినైనను శపించువాడు నిశ్చయముగా మరణశిక్ష నొందును. మనుషులు
పోట్లాడుచుండగా ఒకడు తన పొరుగు వానిని రాతితోనైనను పిడికిటితోనైనను గుద్దుట వలన వాడు చావక మంచము మీద పడియుండి తరువాత లేచి తన చేతికర్రతో బయటికి వెళ్ళి తిరుగుచుండిన ఎడల వాని కొట్టిన వానికి శిక్ష విధింపబడదు. కానీ అతడు పని చేయలేని కాలమునకు తగిన సొమ్ము ఇచ్చి వాడు అతనిని పూర్తిగా బాగు చేయింపవలెను. ఒకడు తన దాసుడనైనను తన దాసినైనను చచ్చునట్లు కర్రతో కొట్టిన ఎడల అతడు నిశ్చయముగా ప్రతిదండన నొందును. అయితే వాడు 1-2 దినములు బ్రతికిన ఎడల ఆ ప్రతిదండన అతడు పొందడు. వాడు అతని సొమ్మే గదా. నరులు పోట్లాడుచుండగా గర్భవతి అయిన స్త్రీకి దెబ్బ తగిలి ఆమెకు గర్భపాతమే కాక మరి ఏ హానియు రాని ఎడల హాని చేసిన వాడు ఆ స్త్రీ పెనిమిటి వాని మీద మోపిన నష్టమును అచ్చుకొనవలెను. న్యాయాధిపతులు తీర్మానించినట్లు దాన్ని చెల్లింపవలెను. హాని కలిగిన ఎడల నీవు ప్రాణమునకు ప్రాణము, కంటికి కన్ను, పంటికి పన్ను, చేతికి చెయ్యి, కాలికి కాలు, వాతకు వాత, గాయమునకు గాయము, దెబ్బకు దెబ్బయు నియమింపవలెను. ఒకడు తన దాసుని కన్నైనను తన దాసి కన్నైనను పోగొట్టిన ఎడల ఆ కంటి హానిని బట్టి వారిని స్వతంత్రునిగా పోనీయవలెను. వాడు తన దాసుని పల్లైనను తన దాసి పల్లైనను ఊడగొట్టిన ఎడల ఆ పంటి నిమిత్తము వారిని స్వతంత్రులుగా పోనీయవలెను. ఎద్దు పురుషులైనను స్త్రీనైనను చావగొడిచిన ఎడల నిశ్చయముగా రాళ్లతో ఆ ఎద్దును చావగొట్టవలెను. దాని మాంసమును తినకూడదు. అయితే ఆ ఎద్దు యజమానుడు నిర్దోషియగును. ఆ ఎద్దు అంతకు ముందు పొడుచున్నది అని దాని యజమానునికి తెలుపబడినను వాడు దాన్ని భద్రము చేయకుండుట వలన అది పురుషుడునైనను స్త్రీనైనను చంపిన ఎడల ఆ ఎద్దును రాళ్లతో చావగొట్టవలెను. దాని యజమానుడు మరణశిక్ష నొందవలెను. వానికి పరిక్రయ ధనము నియమింపబడిన ఎడల వానికి నియమింపబడిన అన్నిటి ప్రకారము తన ప్రాణ విమోచన నిమిత్తము ధనము చెల్లింపవలెను. అది కుమారుని పొడిచినను కుమార్తెను పొడిచినను ఈ విధి చొప్పున అతడు చేయవలెను. ఆ ఎద్దు దాసునినైనను దాసినైనను పొడిచిన ఎడల వాని యజమానునికి 30 తులముల వెండి చెల్లింపవలెను. మరియు ఆ ఎద్దును రాళ్లతో చావగొట్టవలెను. ఒకడు గోతి మీది కప్పు తీయుట వలన లేక ఒకడు గొయ్యి తవ్వి దాన్ని కప్పకపోవుట వలన దానిలో ఎద్దైనను గాడిదయైనను పడిన ఎడల ఆ గోతి కామాంధులు ఆ నష్టమును అచ్చుకొనవలెను. వాటి యజమానునికి సొమ్ము ఇయ్యవలెను. చచ్చినది వానిదగును. ఒకని ఎద్దు వేరొకని ఎద్దు చచ్చునట్లు దాని పొడిచిన ఎడల బ్రతికియున్న ఎద్దును అమ్మి దాని విలువను పంచుకొనవలెను. చచ్చిన ఎద్దును పంచుకొనవలెను. అయితే అంతకు ముందు ఆ ఎద్దు పొడుచున్నది అని తెలుపబడియు దాని యజమానుడు దాని భద్రము చేయని వాడైతే వాడు నిశ్చయముగా ఎద్దుకు ఎద్దునియ్యవలెను. చచ్చినది వానిదగును. 22వ అధ్యాయము చదువుకుందాము. ఒకడు ఎద్దునైనను గొర్రెనైనను దొంగిలించి దాని అమ్మినను చంపినను ఆ ఎద్దుకు ప్రతిగా 5 ఎద్దులను ఆ గొర్రెకు ప్రతిగా 4 గొర్రెలను ఇయ్యవలెను. దొంగ కన్నము వేయుచుండగా వాడు దొరికి చచ్చునట్లు కొట్టబడిన ఎడల అందువలన రక్తాపరాధముండదు. సూర్యుడు ఉదయించిన తర్వాత వాని కొట్టిన ఎడల వానికి
రక్తాపరాధముండను. వాడు సరిగా సొమ్ము మరలా చెల్లింపవలెను. వానికేమీయూ లేకపోయిన ఎడల వాడు దొంగతనము చేసినందున అమ్మబడవలెను. వాడు దొంగిలినది ఎద్దైనను గాడిద అయినను గొర్రె అయినను సరే, అది ప్రాణముతో వాని యొద్ద దొరికిన ఎడల రెండంతలు చెల్లింపవలెను. ఒకడు చేనునైనను ద్రాక్ష తోటనైనను మేపుటకు తన పశువును విడిపించగా ఆ పశువు వేరొకని చేను మేసిన ఎడల అతడు తన చేలలోని మంచిదియు ద్రాక్ష తోటలోని మంచిదియు దానికి ప్రతిగా నీయవలెను. అగ్ని రగిలి ముండ్ల కంపలు అంటుకొనుట వలన పంట కుప్ప అయినను పంట పైరైనను చేనైనను కాలిపోయిన ఎడల అగ్ని నటించినవాడు ఆ నష్టమును అచ్చుకొనవలెను. ఒకడు సొమ్మైనను సామానైనను జాగ్రత్త పెట్టుటకు తన పొరుగువానికి అప్పగించినప్పుడు అది ఆ మనుషుని ఇంట నుండి దొంగిలింపబడి ఆ దొంగ దొరికిన ఎడల వాడు దానికి రెండంతలు అచ్చుకొనవలెను. ఆ దొంగ దొరకని ఎడల ఆ ఇంటి యజమానుడు తన పొరుగువాని పదార్థములను తీసుకొనెనో లేదో పరిష్కారమగుటకై దేవుని యొద్దకు రావలెను. ప్రతి విధమైన ద్రోహమును గూర్చి అనగా ఎద్దును గూర్చి గాడిదను గూర్చి గొర్రెను గూర్చి బట్టను గూర్చి పోయిన దానినొకడు చూచి ఇది నాదని చెప్పిన దాని గూర్చి ఆ ఇద్దరి వ్యాజ్యము దేవుని యొద్దకు తేబడవలెను. దేవుడు ఎవని మీద నేరము స్థాపించునో వాడు తన పొరుగువానికి రెండంతలు అచ్చుకొనవలెను. ఒకడు గాడిదనైనను ఎద్దునైనను గొర్రెనైనను మరి ఏ జంతువునైనను కాపాడుటకు తన పొరుగువానికి అప్పగించిన మీదట అది చచ్చినను హాని పొందినను ఎవడును చూడకుండగా తోలుకొని పోబడినను వాడు తన పొరుగువాని సొమ్మును తీసుకొనలేదనుటకును యెహోవా ప్రమాణము వారిద్దరి మధ్య నుండవలెను. సొత్తుదారుడు ఆ ప్రమాణమును అంగీకరింపవలెను. ఆ నష్టమును అచ్చుకొన నక్కరలేదు. అది నిజముగా వాని యొద్ద నుండి దొంగిలినబడిన ఎడల సొత్తుదారునికి ఆ నష్టమును అచ్చుకొనవలెను. అది నిజముగా చీల్చబడిన ఎడల వాడు సాక్ష్యము కొరకు దాన్ని తేవలెను. చీల్చబడిన దాని నష్టమును అచ్చుకొననక్కరలేదు. ఒకడు తన పొరుగువాని యొద్ద దేనినైనను బదులు తీసుకొని పోగా దాని యజమానుడు దాని యొద్ద లేనప్పుడు అది హాని పొందినను చచ్చినను దాని నష్టమును అచ్చుకొనవలెను. దాని యజమానుడు దానితో నుండిన ఎడల దాని నష్టమును అచ్చుకొనక్కరలేదు. అది అద్దెదైన ఎడల అది దాని అద్దెకు వచ్చెను. ఒకడు ప్రదానము చేయబడిన ఒక కన్యకను మరులు కొల్పి ఆమెతో శయనించిన ఎడల ఆమె నిమిత్తము ఓలి ఇచ్చి ఆమెను పెళ్లి చేసుకొనవలెను. ఆమె తండ్రి ఆమెను వానికి ఇయ్యనొల్లని ఎడల వాడు కన్యకల ఓలి చొప్పున సొమ్ము చెల్లించవలెను. శకునము చెప్పు దానిని బ్రతకనీయకూడదు. మృగ సంయోగము చేయు ప్రతివాడు నిశ్చయముగా మరణశిక్ష నొందవలెను. యెహోవాకు మాత్రమే కాక వేరొక దేవునికి బలి అర్పించువాడు శాపగ్రస్తుడు. పరదేశిని విసికింపవద్దు, బాధింపవద్దు. మీరు ఐగుప్తు దేశములో పరదేశులై యుంటిరి గదా. విధవరాలినైనను దిక్కులేని పిల్లలనైనను బాధ పెట్టకూడదు. వారు నీ చేత ఏ విధముగానైనను బాధ నొంది నాకు మొరపెట్టిన ఎడల నేను నిశ్చయముగా వారి మొరను విందును. నా కోపాగ్ని రవులుకొని మిమ్మును కత్తి చేత చంపించెదను. మీ భార్యలు విధవరాండ్రగుదురు, మీ పిల్లలు దిక్కులేని వారగుదురు.
నా ప్రజలలో నీ యొద్ద నుండు ఒక బీదవానికి సొమ్ము అప్పిచ్చిన ఎడల వడ్డీకిచ్చి వాని వలె వాని ఎడల జరిగింపకూడదు, వానికి వడ్డీ కట్టకూడదు. నీవు ఎప్పుడైనను నీ పొరుగువాని వస్త్రమును కుదువగా తీసుకొనిన ఎడల సూర్యుడు అస్తమించు వేళకు అది వానికి మరలా అప్పగించుము. వాడు కప్పుకొనున్నది అదే, అది వాని దేహమునకు వస్త్రము. వాడు మరి ఏమి కప్పుకొని పండుకొనును? నేను దయగలవాడను, వాడు నాకు మొరపెట్టిన ఎడల నేను విందును. నీవు దేవుని నిందింపకూడదు, నీ ప్రజలలోని అధికారిని శపింపకూడదు. నీ మొదటి సస్యద్రవ్యములను అర్పింప తడువు చేయకూడదు. నీ కుమారులలో జ్యేష్ఠుని నాకు అర్పింపవలెను. అట్లే నీ ఎద్దులను నీ గొర్రెలను అర్పింపవలెను. 7 దినములు అది దాని తల్లి యొద్ద ఉండవలెను. 8వ దినమున దానిని నాకియ్యవలెను. మీరు నాకు ప్రతిష్ఠింపబడిన వారు గనుక పొలములో చీల్చబడిన మాంసమును తినక కుక్కలకు దాని పారవేయవలెను. 23వ అధ్యాయము చదువుకుందాము. లేని వార్తను పుట్టింపకూడదు, అన్యాయపు సాక్ష్యమును పలుకుటకై దుష్టునితో నీవు కలియకూడదు. దుష్కార్యము జరిగించుటకై సమూహమును వెంబడించవద్దు. న్యాయమును త్రిప్పి వేయుటకు సమూహముతో చేరి వ్యాజ్యములో సాక్ష్యము పలకకూడదు. వ్యాజ్యమాడువాడు బీదవాడైనను వాని ఎడల పక్షపాతముగా నుండకూడదు. నీ శత్రువుని ఎద్దైనను గాడిదనైనను తప్పిపోవుచుండగా అది నీకు కనబడిన ఎడల అగత్యముగా దాన్ని తోలుకొని వచ్చి వాని కప్పగింపవలెను. నీవు నీ పగవాని గాడిద బరువు కింద పడియుండుట చూచి దాని నుండి తప్పింపకయుందునని నీవు అనుకొనినను అగత్యముగా వానితో కలిసి దాన్ని విడిపింపవలెను. దరిద్రుని వ్యాజ్యములో న్యాయము విడిచి తీర్పు తీర్చకూడదు. అబద్ధమునకు దూరముగా నుండుము. నిరపరాధినైనను నీతిమంతుని నైనను చంపకూడదు. నేను దుష్టుని నిర్దోషినిగా ఎంచను. లంచము తీసుకొనకూడదు. లంచము దృష్టిగల వానికి గుడ్డితనము కలగజేసి నీతిమంతుల మాటలకు అపార్థము చేయించును. పరదేశిని బాధింపకూడదు. పరదేశి మనస్సు ఎట్లుండునో మీరెరుగుదురు. మీరు ఐగుప్తు దేశములో పరదేశులై ఉంటిరి గదా. 6 సంవత్సరములు నీ భూమిని విత్తి దాని పంట కూర్చుకొనవలెను. 7వ సంవత్సరమున దానిని బీడు విడవవలెను. అప్పుడు నీ ప్రజలలోని బీదలు తినిన తర్వాత మిగిలినది అడవి మృగములు తినవచ్చును. నీ ద్రాక్ష తోట విషయములోను నీ ఒలివ తోట విషయములోను అలాగుననే చేయవలెను. 6 దినములు నీ పనులు చేసి నీ ఎద్దును నీ గాడిదయు నీ దాసి కుమారుడును పరదేశియు విశ్రమించున్నట్లు 7వ దినమున ఊరకయుండవలెను. నేను మీతో చెప్పిన వాటన్నింటినీ జాగ్రత్తగా గైకొనవలెను. వేరొక దేవుని పేరు ఉచ్చరింపకూడదు, అది నీ నోట నుండి రానియతగదు. సంవత్సరమునకు 3 మారులు నాకు పండగ ఆచరింపవలెను. పులియని రొట్టెల పండగ నాచరింపవలెను. నేను నీకాజ్ఞాపించినట్లు అబీబు నెలలో నీవు ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చితివి గనుక ఆ నెలలో నియామక కాలమందు 7 దినములు పులియని రొట్టెలను తినవలెను. నా సన్నిధిని ఎవడును వట్టి చేతులతో కనబడకూడదు. నీవు పొలములో విత్తిన నీ వ్యవసాయముల తొలి పంట యొక్క కోత పండుగను, పొలములో నుండి నీ వ్యవసాయ ఫలములను నీవు కూర్చుకొనిన తర్వాత సంవత్సరాంతమందు ఫల సంగ్రహపు పండుగను
ఆచరింపవలెను. సంవత్సరమునకు 3 మారులు పురుషులందరూ ప్రభువైన యెహోవా సన్నిధిని కనబడవలెను. నా బలుల రక్తమును పులిసిన ద్రవ్యముతో అర్పింపకూడదు. నా పండగలో నర్పించిన కొవ్వు ఉదయము వరకు నిలవై ఉండకూడదు. నీ భూమి ప్రథమ ఫలములో మొదటి వాటిని దేవుడైన యెహోవా మందిరమునకు తేవలెను. మేకపిల్లను దాని తల్లి పాలతో ఉడకబెట్టకూడదు. ఇదిగో, త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. ఆయన సన్నిధిని జాగ్రత్తగా నుండి ఆయన మాట వినవలెను. ఆయనకు కోపము రేపవద్దు. మీ అతిక్రమములను ఆయన పరిహరింపడు. నా నామము ఆయనకున్నది. అయితే నీవు ఆయన మాటను జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్తు చేసిన ఎడల నేను నీ శత్రువులకు శత్రువును, నీ విరోధులకు విరోధినియునై యుందును. ఎట్లనగా నా దూత నీకు ముందుగా వెళ్ళుచు అమోరీయులు, హిల్తీయులు, పెర్జీయులు, కానానీయులు, హిర్వీయులు, యెబూసీయులను వారున్న చోటకు నిన్ను రప్పించును. నేను వారిని సంహరించెదను. వారి దేవతలకు సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. వారి క్రియల వంటి క్రియలు చేయక వారిని తప్పక నిర్మూలము చేసి వారి విగ్రహములను బొత్తిగా పగలగొట్టవలెను. నీ దేవుడైన యెహోవానే సేవింపవలెను. అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును. నేను నీ మధ్య నుండి రోగము తొలగించెదను. కడుపు దిగబడునదియు గొడ్డుదియు నీ దేశములోనూ ఉండదు. నీ దినముల లెక్క సంపూర్తి చేసెదను. నన్ను బట్టి మనుషులు నీకు భయపడునట్లు చేసెదను. నీవు పోవు సర్వదేశముల వారిని ఓడగొట్టి నీ సమస్త శత్రువులు నీ ఎదుట నుండి పారిపోవునట్లు చేసెదను. మరియు పెద్ద కందిరీగలను నీకు ముందుగా పంపించెదను. అవి నీ ఎదుట నుండి హిర్వీయులను, కానానీయులను, హిల్తీయులను వెళ్ళగొట్టును. దేశము పాడై అడవి మృగములు నీకు విరోధముగా విస్తరింపకుండునట్లు వారిని 1 సంవత్సరములోనే నీ ఎదుట నుండి వెళ్ళగొట్టను. నీవు అభివృద్ధి పొంది ఆ దేశమును స్వాధీనపరుచుకొను వరకు క్రమక్రమముగా వారిని నీ ఎదుట నుండి వెళ్ళగొట్టెదను. మరియు ఎర్ర సముద్రము నుండి ఫిలిస్తీయుల సముద్రము వరకు, అరణ్యము నుండి నది వరకును నీ పొలిమేరలను ఏర్పరచెదను. ఆ దేశ నివాసులను నీ చేతికి అప్పగించెదను. నీవు నీ ఎదుట నుండి వారిని వెళ్ళగొట్టెదవు. నీవు వారితో నైనను వారి దేవతలతో నైనను నిబంధన చేసుకొనవద్దు. నీవు వారి దేవతలను సేవించిన ఎడల అది నీకు ఉరియగును గనుక వారు నీ చేత నాకు విరోధముగా పాపము చేయింపకుండునట్లు వారు నీ దేశములో నివసింపకూడదు. 24వ అధ్యాయము చదువుకుందాము. మరియు ఆయన మోషేతో ఇట్లనెను, నీవును అహరోనును నాదాబును అబీహును ఇశ్రాయేలీయుల పెద్దలలో 70 మందియు యెహోవా యుద్ధకు ఎక్కి వచ్చి దూరమున సాగిలపడుడి. మోషే మాత్రము యెహోవాను సమీపింపవలెను, వారు సమీపింపకూడదు. ప్రజలు అతనితో ఎక్కి రాకూడదు. మోషే వచ్చి యెహోవా మాటలన్నింటినీ విధులన్నింటినీ ప్రజలతో వివరించి చెప్పెను. ప్రజలందరూ యెహోవా చెప్పిన మాటలన్నింటి ప్రకారము చేసెదమని ఏక శబ్దముతో ఉత్తరమిచ్చిరి. మరియు మోషే యెహోవా మాటలన్నింటినీ వ్రాసి ఉదయమందు లేచి
ఆ కొండ దిగువను బలిపీఠమును ఇశ్రాయేలు 12 గోత్రముల చొప్పున 12 స్తంభములను కట్టి ఇశ్రాయేలీలలో యవనస్తులను పంపగా వారు దహన బలులను అర్పించి యెహోవాకు సమాధాన బలులుగా కోడెలను వధించిరి. అప్పుడు మోషే వాటి రక్తములో సగము తీసుకొని పళ్ళెములో పోసి ఆ రక్తములో సగము బలిపీఠము మీద ప్రోక్షించెను. అతడు నిబంధన గ్రంథమును తీసుకొని ప్రజలకు వినిపింపగా వారు యెహోవా చెప్పినవన్నీయు చేయుచు విధేయులమై యుందుమనిరి. అప్పుడు మోషే రక్తమును తీసుకొని ప్రజల మీద ప్రోక్షించి, ఇదిగో ఈ సంగతులన్నిటి విషయమై యెహోవా మీతో చేసిన నిబంధన రక్తము ఇదే అని చెప్పెను. తర్వాత మోషే అహరోను, నాదాబు, అబీహు ఇశ్రాయేలీల పెద్దలలో 70 మందియు ఎక్కిపోయి ఇశ్రాయేలీల దేవుని చూచిరి. ఆయన పాదముల క్రింద నిగనిగలాడు నీలమయమైన వస్తువు వంటిదియు ఆకాశ మండలపు తేజము వంటిదియు ఉండెను. ఆయన ఇశ్రాయేలీలలోని ప్రధానులకు ఏ హానియు చేయలేదు. వారు దేవుని చూచి అన్నపానములు పుచ్చుకొనిరి. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు కొండ ఎక్కి నా యొద్దకు వచ్చి అచ్చట నుండుము. నీవు వారికి బోధించున్నట్లు నేను వ్రాసిన ఆజ్ఞలను, ధర్మశాస్త్రమును, రాతి పలకలను నీకిచ్చెదనగా మోషేయు అతని పరిచారకుడైన యెహోషువయు లేచిరి. మోషే దేవుని కొండ మీదికి ఎక్కెను. అతడు పెద్దలను చూచి, మేము మీ యొద్దకు వచ్చు వరకు ఇక్కడనే యుండుడి. ఇదిగో అహరోనును హూరును మీతో ఉన్నారు. ఎవనికైనను వ్యాజ్యమున్న ఎడల వాని యొద్దకు వెళ్ళవచ్చునని వారితో చెప్పెను. మోషే కొండ మీదికి ఎక్కినప్పుడు ఆ మేఘము కొండను కమ్మెను. యెహోవా మహిమ సీనాయి కొండ మీద నిలిచెను. మేఘము 6 దినములు దాన్ని కమ్ముకొనెను. 7వ దినమున ఆయన ఆ మేఘములో నుండి మోషేను పిలిచినప్పుడు యెహోవా మహిమ ఆ కొండ శిఖరము మీద దహించు అగ్ని వలె ఇశ్రాయేలీయుల కన్నులకు కనబడెను. అప్పుడు మోషే ఆ మేఘములో ప్రవేశించి కొండ మీదికి ఎక్కెను. మోషే ఆ కొండ మీద రేయింబగళ్ళు 40 దినములుండెను. 25వ అధ్యాయము చదువుకుందాము. యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నాకు ప్రతిష్ఠార్పణ చేసుకొని రండని ఇశ్రాయేలీలతో చెప్పుము. మనస్పూర్వకముగా అర్పించు ప్రతి మనుషుని యొద్ద దాన్ని తీసుకొనవలెను. మీరు వాని యొద్ద తీసుకొనవలసిన అర్పణలేవనగా బంగారు, వెండి, ఇత్తడి, నీలధూమ్ర రక్తవర్ణములు, సన్నపు నార, మేక వెంట్రుకలు, ఎరుపు రంగు వేసిన పొటేళ్ల తోళ్ళు, సముద్రవత్సల తోళ్ళు, తుమ్మకర్రలు, ప్రదీపమునకు తైలము, అభిషేక తైలమునకును, పరిమళ ద్రవ్యముల ధూపమునకు సుగంధ సంభారములు, లేత పచ్చలు, ఎఫోదుకును పతకమునకును చెక్కురత్నములు అనునవే. నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. నేను నీకు కనపరచు విధముగా మందిరము యొక్క ఆ రూపమును, దాని ఉపకరణములన్నిటికీ రూపమును నిర్మింపవలెను. వారు తుమ్మకర్రతో నొక మందసమును చేయవలెను. దాని పొడుగు 2 మూరలున్నర, దాని వెడల్పు మూరెడున్నర, దాని ఎత్తు మూరెడున్నర. దాని మీద మేలిమి బంగారు రేకు పొదిగింపవలెను. లోపలను వెలుపలను దానికి పొదిగింపవలెను. దాని మీద బంగారు జవను చుట్టూ కట్టవలెను.
దానికి 4 బంగారు ఉంగరములను పోతపోసి ఒక పక్కను 2 ఉంగరములు, ఎదుటి పక్కను 2 ఉంగరములు ఉండునట్లు దాని 4 కాళ్లకు వాటిని వేయవలెను. తుమ్మకర్రతో మోతకర్రలను చేసి వాటికి బంగారు రేకులను పొదిగించి వాటితో ఆ మందసమును మోయుటకు ఆ పక్కల మీది ఉంగరములను ఆ మోతకర్రలను దూర్చవలెను. ఆ మోతకర్రలు ఆ మందసపు ఉంగరములలోనే ఉండవలెను. వాటిని దాని యొద్ద నుండి తీయకూడదు. ఆ మందసములో నేను నీకిచ్చు శాసనములను ఉంచవలెను. మరియు నీవు మేలిమి బంగారుతో కరుణాపీఠమును చేయవలెను. దాని పొడుగు 2 మూరలున్నర, దాని వెడల్పు 1 మూరెడున్నర. మరియు 2 బంగారు కెరూబులను చేయవలెను. కరుణాపీఠము యొక్క 2 కొనలను నకిషీ పనిగా చేయవలెను. ఈ కొనను ఒక కెరూబును, ఆ కొనను ఒక కెరూబును చేయవలెను. కరుణాపీఠమున దాని 2 కొనల మీద కెరూబులను దానితో ఏకాండముగా చేయవలెను. ఆ కెరూబులు పైకి విప్పిన రెక్కలు గలవై కరుణాపీఠమును తమ రెక్కలతో కప్పుచుండగా వాటి ముఖములు ఒండొక్కటికి ఎదురుగా నుండవలెను. ఆ కెరూబుల ముఖములు కరుణాపీఠము తట్టు నుండవలెను. నీవు ఆ కరుణాపీఠమును ఎత్తి ఆ మందసము మీద నుంచవలెను. నేను నీకిచ్చు శాసనములను ఆ మందసములో నుంచవలెను. అక్కడ నేను నిన్ను కలుసుకొని కరుణాపీఠము మీద నుండియు శాసనములు గల మందసము మీద నుండు 2 కెరూబుల మధ్య నుండియు నేను ఇశ్రాయేలీయుల నిమిత్తము మీకు ఆజ్ఞాపించు సమస్తమును నీకు తెలియచెప్పెదను. మరియు నీవు తుమ్మకర్రతో నొక బల్ల చేయవలెను. దాని పొడవు 2 మూరలు, దాని వెడల్పు 1 మూర, దాని ఎత్తు 1 మూరెడున్నర. మేలిమి బంగారు రేకును దానికి పొదిగించి దానికి చుట్టూ బంగారు జవను చేయింపవలెను. దానికి చుట్టూ బెత్తెడు బద్దె చేసి దాని బద్దెపైని చుట్టూను బంగారు జవ చేయవలెను. దానికి 4 బంగారు ఉంగరములను చేసి దాని 4 కాళ్ళ కుండు 4 మూలలలో ఆ ఉంగరములను తగిలింపవలెను. బల్ల మోయుటకు మోతకర్రలు ఉంగరములను బద్దెకు సమీపముగా నుండవలెను. ఆ మోతకర్రలు తుమ్మకర్రతో చేసి వాటి మీద బంగారు రేకు పొదిగింపవలెను. వాటితో బల్ల మోయబడును. మరియు నీవు దాని పల్లెములను, ధూపార్తులను, గిన్నెలను, పానీయార్పణములకు పాత్రలను దానికి చేయవలెను. మేలిమి బంగారుతో వాటిని చేయవలెను. నిత్యమును నా సన్నిధి రొట్టెలను ఈ బల్ల మీద ఉంచవలెను. మరియు నీవు మేలిమి బంగారుతో దీపవృక్షమును చేయవలెను. నకిషీ పనిగా ఈ దీపవృక్షము చేయవలెను. దాని ప్రకాండమును దాని శాఖలను నకిషీ పనిగా చేయవలెను. దాని కలశములు, దాని మొగ్గలు, దాని పువ్వులు దానితో ఏకాండమై ఉండవలెను. దీపవృక్షము యొక్క ఒక పక్క నుండి 3 కొమ్మలు, దీపవృక్షము యొక్క 2వ పక్క నుండి 3 కొమ్మలు, అనగా దాని పక్కల నుండి 6 కొమ్మలు నిగుడవలెను. ఒక కొమ్మలో మొగ్గ పువ్వు గల బాదము రూపమైన 3 కలశములు, 2వ కొమ్మలో మొగ్గ పువ్వు గల బాదము రూపమైన 3 కలశములు అట్లు దీపవృక్షము నుండి బయలుదేరు కొమ్మలలో నుండవలెను. మరియు దీపవృక్ష పకాండములలో బాదము రూపమైన 4 కలశములను, వాటి మొగ్గలను, వాటి పువ్వులను ఉండవలెను. దీపవృక్ష
ప్రకాండముల నుండి నిగుడు 6 కొమ్మలకు దాని 2 కొమ్మల కింద ఏకాండమైన ఒక్కొక్క మొగ్గ చొప్పున ఉండవలెను. వాటి మొగ్గలు వాటి కొమ్మలు దానితో ఏకాండమగును. అదంతయు మేలిమి బంగారుతో చేయబడిన ఏకాండమైన నకిషీ పనిగా ఉండవలెను. నీవు దానికి 7 దీపములను చేయవలెను. దాని ఎదుట వెలిగించున్నట్లు దాని దీపములను వెలిగింపవలెను. దాని కత్తెర చిప్పయు మేలిమి బంగారుతో చేయవలెను. ఆ ఉపకరణములన్నీ 40 వీసేల మేలిమి బంగారుతో చేయవలెను. కొండ మీద నీకు కనపరచబడిన వాటి రూపము చొప్పున వాటిని చేయుటకు జాగ్రత్త పడుము. 26వ అధ్యాయము చదువుకుందాము. మరియు నీవు 10 తెరలతో ఒక మందిరమును చేయవలెను. నీలధూమ్ర రక్తవర్ణములు గల పేనిన సన్నపు నారతో వాటిని చిత్రకారుని పని అయిన కెరూబులు గల వాటినిగా చేయవలెను. ప్రతి తెర పొడవు 28 మూరలు, ప్రతి తెర వెడల్పు 4 మూరలు. ఆ తెరలన్నింటికి ఒకటే కొలత. 5 తెరలను ఒక దానితో ఒకటి కూర్పవలెను. మిగిలిన 5 తెరలను ఒకదానితో ఒకటి కూర్పవలెను. తెరల కూర్పు చివరను మొదటి తెర అంచున నీలు నూలుతో కొలుకులను చేయవలెను. రెండవ కూర్పు నందలి వెలుపలి తెర చివరను అట్లు చేయవలెను. ఒక తెరలో 7 కొలుకులను చేసి ఆ కొలుకులు ఒకదానినొకటి తగులుకొనున్నట్లు ఆ రెండవ కూర్పు నందలి తెర అంచున 7 కొలుకులను చేయవలెను. మరియు 7 బంగారు గుండీలను చేసి ఆ గుండీల చేత ఆ తెరలను ఒకదానితో ఒకటి కూర్పవలెను. అది ఒకటే మందిరమగును. మరియు మందిరము పైని గుడారముగా మేక వెంట్రుకలతో తెరలు చేయవలెను. 11 తెరలను చేయవలెను. ప్రతి తెర పొడవు 30 మూరలు, వెడల్పు 4 మూరలు. 11 తెరల కొలత ఒక్కటే. 5 తెరలను ఒకటిగాను, 6 తెరలను ఒకటిగాను ఒకదానికొకటి కూర్పవలెను. 6వ తెరను గుడారపు ఎదుటి భాగమున మడవవలెను. తెరల కూర్పునకు వెలుపలనున్న తెర అంచున 7 కొలుకులను, రెండవ కూర్పు నందలి తెర అంచున 7 కొలుకులను చేయవలెను. మరియు 7 ఇత్తడి గుండీలను చేసి ఒకటే గుడారమగునట్లు ఆ గుండీలను ఆ కొలుకులకు తగిలించి దాని కూర్పవలెను. ఆ గుడారపు తెరలలో మిగిలిన వేలాడు భాగము అనగా మిగిలిన సగము తెర మందిరము వెనుక ప్రక్క మీద వేలాడవలెను. మరియు గుడారపు తెరల పొడుగులలో మిగిలినది ఈ పక్కను ఒక మూరయు ఆ పక్కను ఒక మూరయు మందిరమును కప్పుటకు ఆ పక్కను ఈ పక్కను ఈ పక్కను ఆ పక్కను దాని పక్కల మీద వేలాడవలెను. మరియు ఎర్ర రంగు వేసిన పొటేళ్ల తోళ్లతో పైకప్పును, దానికి మీదుగా సముద్రవర్సల తోళ్లతో పైకప్పును చేయవలెను. మరియు మందిరముకు తుమ్మకర్రతో నిలువు పలకలు చేయవలెను. పలక పొడుగు 10 మూరలు, పలక వెడల్పు 1.5 మూరెడు ఉండవలెను. ప్రతి పలకలో ఒకదానికొకటి సరి అయిన 2 కొసులుండవలెను. అట్లు మందిరపు పలకలన్నింటికి చేసి పెట్టవలెను. 20 పలకలు కుడివైపున అనగా దక్షిణ దిక్కున మందిరమునకు పలకలను చేయవలెను. మరియు నొక్కొక్క
పలక క్రింద దాని 2 కొసులకు 2 దిమ్మలను, ఆ 20 పలకల కింద 40 వెండి దిమ్మెలను చేయవలెను. మందిరపు రెండవ పక్కను అనగా ఉత్తర దిక్కున ఒక్కొక్క పలక క్రింద 2 దిమ్మలు, 20 పలకలను, వాటి 40 వెండి దిమ్మలను ఉండవలెను. పడమటి తట్టు మందిరము యొక్క వెనుక ప్రక్కకు 6 పలకలను చేయవలెను. మరియు ఆ వెనుక ప్రక్కను మందిరము యొక్క మూలలకు 2 పలకలను చేయవలెను. అవి అడుగున కూర్చబడి శిఖరమున మొదటి ఉంగరము దనుక ఒకదానితో ఒకటి అతికింపబడవలెను. అట్లు ఆ రెంటికి ఉండవలెను. అవి 2 మూలలకుండును. పలకలు 8, వాటి వెండి దిమ్మలు 16. ఒక్కొక్క పలక కింద 2 దిమ్మలుండవలెను. తుమ్మకర్రతో అడ్డకర్రలను చేయవలెను. మందిరము యొక్క ఒక ప్రక్క పలకలకు 5 అడ్డకర్రలను, మందిరము యొక్క రెండవ పక్క పలకలకు 5 అడ్డకర్రలను, పడమటి వైపున మందిరము యొక్క ప్రక్క పలకలకు 5 అడ్డకర్రలను ఉండవలెను. ఆ పలకల మధ్య నుండు నడిమి అడ్డకర్ర ఈ కొస నుండి ఆ కొస వరకు చేరియుండవలెను. ఆ పలకలకు బంగారు రేకును పొదిగించి వాటి అడ్డకర్రలుండు వాటి ఉంగరములను బంగారుతో చేసి అడ్డకర్రకును బంగారు రేకును పొదిగింపవలెను. అప్పుడు కొండ మీద నీకు కనపరచబడిన దాని పోలిక చొప్పున మందిరమును నిలవబెట్టవలెను. మరియు నీవు నీలధూమ్ర రక్తవర్ణములు గల ఒక అడ్డతెరను పేనిన సన్న నారతో చేయవలెను. అది చిత్రకారుని పని అయిన కెరూబులు గలదిగా చేయవలెను. తుమ్మకర్రతో చేయబడి బంగారు రేకు పొదిగిన 4 స్తంభముల మీద దాని వేయవలెను. దాని వంకులు బంగారువి, వాటి దిమ్మెలు వెండివి. ఆ అడ్డతెరను ఆ కొలువుల కింద తగిలించి సాక్ష్యపు మందసము అడ్డతెర లోపలికి తేవలెను. ఆ అడ్డతెర పరిశుద్ధ స్థలమును అతి పరిశుద్ధ స్థలమును వేరు చేయును. అతి పరిశుద్ధ స్థలములో సాక్ష్యపు మందసము మీద కరుణాపీఠమునుంచవలెను. అడ్డతెర వెలుపల బల్లను, ఆ బల్ల ఎదుట దక్షిణపు వైపునున్న మందిరము యొక్క ఉత్తర దిక్కున దీపవృక్షమును ఉంచవలెను. మరియు నీలధూమ్ర రక్తవర్ణములు గల పేనిన సన్న నారతో చిత్రకారుని పని అయిన తెరను గుడారపు ద్వారమునకు చేయవలెను. ఆ తెరకు 5 స్తంభములను తుమ్మకర్రతో చేసి వాటికి బంగారు రేకు పొదిగింపవలెను. వాటి వంకులు బంగారువి, వాటికి 5 ఇత్తడి దిమ్మలు పోతపోయవలెను. 27వ అధ్యాయము చదువుకుందాము. మరియు 5 మూరల పొడవు 5 మూరల వెడల్పు గల బలిపీఠమును తుమ్మకర్రతో నీవు చేయవలెను. ఆ బలిపీఠము చచ్చౌకముగా నుండవలెను. దాని 4 మూరలను, దానికి కొమ్ములను చేయవలెను. దాని కొమ్ములు దానితో ఏకాండముగా ఉండవలెను. దానికి ఇత్తడి రేకు పొదిగింపవలెను. దాని బూడిదె ఎత్తుటకు కుండలను, గరిటెలను, గిన్నెలను, ముండ్లను, అగ్ని పాత్రలను చేయవలెను. ఈ ఉపకరణములన్నీయు ఇత్తడితో చేయవలెను. మరియు వల వంటి ఇత్తడి జల్లెడ దానికి చేయవలెను. ఆ వల మీద దాని 4 మూలలను 4 ఇత్తడి ఉంగరములను చేసి ఆ వల బలిపీఠము నడిమి వరకు చేరునట్లు దిగువను బలిపీఠము గట్టు క్రింద దాని నుంచవలెను. మరియు బలిపీఠము కొరకు మోతకర్రలను చేయవలెను. ఆ మోతకర్రలను తుమ్మకర్రతో చేసి వాటికి ఇత్తడి రేకు పొదిగింపవలెను. ఆ మోతకర్రలను
ఆ ఉంగరములలో చొనపవలెను. బలిపీఠమును మోయుటకు ఆ మోతకర్రలు దాని 2 ప్రక్కల నుండవలెను. పలకలతో గుల్లగా దాని చేయవలెను. కొండ మీద నీకు చూపబడిన పోలికగానే వారు దాని చేయవలెను. మరియు నీవు మందిరమునకు ఆవరణము ఏర్పరచవలెను. కుడివైపున అనగా దక్షిణ దిక్కున ఆవరణముగా 100 మూరల పొడుగు గలదై పేనిన సన్న నార యవనికలు ఒక ప్రక్కకు ఉండవలెను. దాని 20 స్తంభములను వాటి 20 దిమ్మలను ఇత్తడివి. ఆ స్తంభముల వంకులను వాటి పెండెబద్దలును వెండివి. అట్టే పొడవులో ఉత్తర దిక్కున 100 మూరల పొడుగు గల యవనికలుండవలెను. దాని 20 స్తంభములను వాటి 20 దిమ్మలను ఇత్తడివి. ఆ స్తంభముల వంకులను వాటి పెండెబద్దలును వెండివి. పడమటి దిక్కున ఆవరణపు వెడల్పు కొరకు 50 మూరల యవనికలుండవలెను. వాటి స్తంభములు 10, వాటి దిమ్మలు 10. తూర్పు వైపున అనగా ఉత్తర దిక్కున ఆవరణపు వెడల్పు 50 మూరలు. ఒక ప్రక్కను 15 మూరల యవనికలుండవలెను. వాటి స్తంభములు 3, వాటి దిమ్మెలు 3. రెండవ ప్రక్కన 15 మూరల యవనికలుండవలెను. వాటి స్తంభములు 3, వాటి దిమ్మలను 3. ఆవరణపు ద్వారమునకు నీలధూమ్ర రక్తవర్ణములు గల 20 మూరల తెర యుండవలెను. అది పేనిన సన్న నారతో చిత్రకారుని పనిగా ఉండవలెను. దాని స్తంభములు 4, దాని దిమ్మలు 4. ఆవరణము చుట్టూనున్న స్తంభములన్నీయు వెండి పెండెబద్దలు కలవి. వాటి వంకులు వెండివి, వాటి దిమ్మెలు ఇత్తడివి. ఆవరణపు పొడుగు 100 మూరలు, దాని వెడల్పు 50 మూరలు, దాని ఎత్తు 5 మూరలు. అవి పేనిన సన్న నారవి, వాటి దిమ్మెలు ఇత్తడివి. మందిర సంబంధమైన సేవోపకరణములన్నీయు మేకులన్నీయు ఆవరణపు మేకులన్నీయు ఇత్తడివై ఉండవలెను. మరియు దీపము నిత్యము వెలిగించున్నట్లు ప్రదీపమునకు దంచి తీసిన అచ్చము ఒలీవ నూనె తేవలెనని ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించుము. సాక్ష్యపు మందసము ఎదుటనున్న తెరకు వెలుపల ప్రత్యక్షపు గుడారములో అహరోనును అతని కుమారులను సాయంకాలము మొదలుకొని ఉదయము వరకు యెహోవా సన్నిధిని దాని ననుసరింపవలెను. అది ఇశ్రాయేలీయులకు వారి తరతరముల వరకు నిత్యమైన కట్టడ. 28వ అధ్యాయము చదువుకుందాము. మరియు నాకు యాజకత్వము చేయుటకై నీ సహోదరుడైన అహరోనును అతని కుమారులను అనగా అహరోను కుమారులైన నాదాబును, అబీహును, ఎలియాజరును, ఈతామారును ఇశ్రాయేలీయులలో నుండి నీ యొద్దకు పిలిపింపుము. అతనికి అలంకారమును ఘనతయు కలుగునట్లు నీ సహోదరుడైన అహరోనుకు ప్రతిష్ఠిత వస్త్రములను కుట్టవలెను. అహరోనును నాకు యాజకుడగునట్లు నీవు అతని ప్రతిష్ఠించుదువు. అతని వస్త్రములను కుట్టుటకై నేను జ్ఞానాత్మతో నింపిన వివేక హృదయులందరికీ ఆజ్ఞ ఇమ్ము. పతకము, ఎఫోదు, నిలువుటంగి, విచిత్రమైన చొక్కాయి, పాగా, దట్టియు వారు కుట్టవలసిన వస్త్రములు. అతడు నాకు యాజకుడై ఉండునట్లు వారు నీ సహోదరుడైన అహరోనుకు అతని కుమారులకును ప్రతిష్ఠిత వస్త్రములను కుట్టింపవలెను. వారు బంగారును, నీలిధూమ్ర రక్తవర్ణములు గల నూలును, సన్న నారను తీసుకొని బంగారుతోనూ నీల ధూమ్ర రక్తవర్ణములు గల ఎఫోదును పేనిన సన్న నారతోనూ చిత్రకారుని పనిగా చేయవలెను. 2 అంచులయందు కూర్చబడు 2 భుజఖండములు దానికుండవలెను. అట్లు అది
సమకూర్పబడి ఉండును. మరియు ఎఫోదు మీద నుండు విచిత్రమైన దట్టి దాని పనిరీతిగా ఏకాండమైనదై బంగారుతోనూ నీల ధూమ్ర రక్త వర్ణములు గల నూలుతోనూ పేనిన సన్న నారతోనూ కుట్టవలెను. మరియు నీవు 2 లేత పచ్చలను తీసుకొని వాటి మీద ఇశ్రాయేలీయుల పేరులను, అనగా వారి జనన క్రమము చొప్పున ఒక రత్నము మీద వారి పేర్లలో 6ను, 2వ రత్నము మీద తక్కిన 6 పేర్లను చెక్కింపవలెను. ముద్ర మీద చెక్కబడిన వాటి వల్లే చెక్కడి వాని పనిగా ఆ 2 రత్నముల మీద ఇశ్రాయేలీయుల పేర్లను చెక్కి బంగారు జవలలో వాటిని పొదగవలెను. అప్పుడు ఇశ్రాయేలీయులకు జ్ఞాపకార్థమైన రత్నములనుగా ఆ 2 రత్నములను ఎఫోదు భుజముల మీద ఉంచవలెను. అట్లు జ్ఞాపకము కొరకు అహరోను తన 2 భుజముల మీద యెహోవా సన్నిధిని వారి పేరులను భరించును. మరియు బంగారు జవలను మేలిమి బంగారుతో 2 గొలుసులను చేయవలెను. సూత్రముల వలె అల్లిక పనిగా వాటిని చేసి అల్లిన గొలుసులను ఆ జవలకు తగిలింపవలెను. మరియు చిత్రకారుని పనిగా న్యాయ విధాన పతకము చేయవలెను. ఎఫోదు పని వలె దాని చేయవలెను. బంగారుతోనూ నీల ధూమ్ర రక్తవర్ణములు గల నూలుతోనూ పేనిన సన్న నారతోనూ దాని చేయవలెను. అది మడవబడి చచ్చౌకముగా నుండవలెను. అది జేనెడు పొడుగు జేనెడు వెడల్పు గలదై ఉండవలెను. దానిలో 4 పంక్తులు రత్నములుండనట్లు రత్నముల జవలను చేయవలెను. మాణిక్య గోమేధిక మకరతములు గల పంక్తి మొదటిది. పద్మరాగ నీల సూర్యకాంతములు గల పంక్తి రెండవది. గారోత్మాతము యష్మురాయి ఇంద్రనీలములు గల పంక్తి మూడవది. రక్తవర్ణపు రాయి సులిమాని రాయి సూర్యకాంతములు గల పంక్తి నాలుగవది. వాటిని బంగారు జవలలో పొదగవలెను. ఆ రత్నములు ఇశ్రాయేలీయుల పేరులు గలవై వారి పేరుల చొప్పున 12 ఉండవలెను. ముద్ర మీద చెక్కిన వాటి వలె వారిలో ప్రతివాని పేరు చొప్పున 12 గోత్రముల పేరులు ఉండవలెను. మరియు ఆ పతకము అల్లిన పనిగా పేనిన గొలుసులను మేలిమి బంగారుతో చేయవలెను. పతకమునకు 2 బంగారు ఉంగరములు చేసి ఆ 2 ఉంగరములను పతకపు 2 కొసలయందు తగిలించి పతకపు కొసలనున్న 2 ఉంగరములలో అల్లబడిన ఆ 2 బంగారు గొలుసులను తగిలింపవలెను. అల్లిన ఆ 2 గొలుసుల కొనలను 2 జవలకు తగిలించి ఎఫోదు నెదుట దాని భుజముల మీద కట్టవలెను. మరియు నీవు బంగారుతో 2 ఉంగరములను చేసి ఎఫోదు నెదుటనున్న పతకము లోపలి అంచున దాని 2 కొసలకు వాటిని తగిలింపవలెను. మరియు నీవు 2 బంగారు ఉంగరములు చేసి ఎఫోదు విచిత్రమైన దట్టిపైన దాని కూర్పునొద్ద దాని ఎదుటి ప్రక్కకు దిగువను ఎఫోదు 2 భుజభాగములకు వాటిని తగిలింపవలెను. అప్పుడు పతకము ఎఫోదు విచిత్రమైన దట్టికి పైగా నుండునట్లును అది ఎఫోదు నుండి వదలక యుండునట్లును వారు దాని ఉంగరములకు ఎఫోదు ఉంగరములకు నీలి సూత్రముతో పతకము కట్టవలెను. అట్లు అహరోను పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళినప్పుడు అతడు తన రొమ్ము మీద న్యాయ విధాన పతకములోని ఇశ్రాయేలీయుల పేర్లను నిత్యము యెహోవా సన్నిధిని జ్ఞాపకార్థముగా భరింపవలెను. మరియు నీవు న్యాయ విధాన పతకములో ఊరీము తుమ్మీము అను వాటిని ఉంచవలెను. అహరోను యెహోవా సన్నిధికి వెళ్ళినప్పుడు అవి అతడి రొమ్మున ఉండునట్లు అహరోను యెహోవా సన్నిధిని
తన రొమ్మున ఇశ్రాయేలీల న్యాయ విధానమును నిత్యము భరించును. మరియు ఎఫోదు నిలువుటంగిని కేవలము నీలి దారముతో కుట్టవలెను. దాని నడుమ తల దూరుటకు రంధ్రము ఉండవలెను. అది చెనగకుండునట్లు కట్ట కవచ రంధ్రము వలె దాని రంధ్రము చుట్టూ నేత పని అయిన గోటు ఉండవలెను. దాని అంచుల చుట్టూ నీల ధూమ్ర రక్తవర్ణములు గల దానిమ్మ పండ్లను, వాటి నడుమను బంగారు గంటలను నిలువుటంగి చుట్టూ తగిలింపవలెను. ఒక్కొక్క బంగారు గంటయు దానిమ్మ పండును ఆ నిలువుటంగి క్రింద అంచున చుట్టూ ఉండవలెను. సేవ చేయునప్పుడు అహరోను దాని ధరించుకొనవలెను. అతడు యెహోవా సన్నిధిని పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించున్నప్పుడు అతడు చావకయుండునట్లు దాని ధ్వని వినబడవలెను. మరియు నీవు మేలిమి బంగారు రేకు చేసి ముద్ర చెక్కునట్లు దాని మీద యెహోవా పరిశుద్ధుడు అను మాట చెక్కవలెను. అది పాగా మీద ఉండునట్లు నీలి సూత్రముతో దాని కట్టవలెను. అది పాగా ముందటి వైపున ఉండవలెను. తమ పరిశుద్ధమైన అర్పణలన్నింటిలో ఇశ్రాయేలీలు ప్రతిష్ఠించు పరిశుద్ధమైన వాటికి తగులు దోషములను అహరోను భరించున్నట్లు అది అహరోను నొసట ఉండవలెను. వారు యెహోవా సన్నిధిని అంగీకరింపబడినట్లు అది నిత్యము అతని నొసట ఉండవలెను. మరియు సన్న నారతో చొక్కాయిని బుట్టా పనిగా చేయవలెను. సన్న నారతో పాగాను చేయవలెను. తట్టిని బుట్టా పనిగా చేయవలెను. అహరోను కుమారులకు నీవు చొక్కాయిలను కుట్టవలెను. వారికి దట్టిలను చేయవలెను. వారికి అలంకారమును ఘనతయు కలుగునట్లు కుల్లాయిలను వారికి చేయవలెను. నీవు నీ సహోదరుడైన అహరోనుకును అతని కుమారులకును వాటిని తొడిగింపవలెను. వారు నాకు యాజకులగునట్లు వారికి అభిషేకము చేసి వారిని ప్రతిష్ఠించి వారిని పరిశుద్ధపరచవలెను. మరియు వారి మానమును కప్పుకొనుటకు నీవు వారికి నారలాగులను కుట్టవలెను. వారు ప్రత్యక్షపు గుడారములోనికి ప్రవేశించున్నప్పుడైనను పరిశుద్ధ స్థలములో సేవ చేయుటకు బలిపీఠమును సమీపించున్నప్పుడైనను వారు దోషులై చావకయుండునట్లు అది అహరోను మీదను అతని కుమారుల మీదను ఉండవలెను. అది అతనికి అతని తర్వాత అతని సంతతికి నిత్యమైన కట్టడ. 29వ అధ్యాయము చదువుకుందాము. వారు నాకు యాజకులగునట్లు వారిని ప్రతిష్ఠించుటకు నీవు వారికి చేయవలసిన కార్యమేదనగా, ఒక కోడెదూడను, కలంకము లేని 2 పొటేళ్లను, పొంగని రొట్టెను, పొంగినవై నూనెతో కలిసిన భక్ష్యములను, పొంగినవై నూనె పూసిన పలచని అప్పడములను తీసుకొనుము. గోధుమ పిండితో వాటిని చేసి ఒక గంపలో వాటిని పెట్టి ఆ గంపను, ఆ కోడెను, ఆ 2 పొటేళ్లను తీసుకొని రావలెను. మరియు నీవు అహరోనును అతని కుమారులను ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారము దగ్గరకు తీసుకొని వచ్చి నీళ్లతో వారికి స్నానము చేయించి ఆ వస్త్రములను తీసుకొని చొక్కాయిని, ఎఫోదు, నిలువుటంగిని, ఎఫోదును, పతకమును అహరోనుకు ధరింపచేసి ఎఫోదు విచిత్రమైన నడికట్టును అతనికి కట్టి అతని తల మీద పాగాను పెట్టి ఆ పాగా మీద పరిశుద్ధ కిరీటముంచి అభిషేక తైలమును తీసుకొని అతని తల మీద పోసి అతన్ని అభిషేకింపవలెను. మరియు నీవు అతని కుమారులను సమీపింపచేసి వారికి చొక్కాయిలను తొడిగింపవలెను. అహరోనుకును అతని కుమారులకును దట్టిని కట్టి వారికి కులాయిలను వేయింపవలెను. నిత్యమైన కట్టడను బట్టి యాజకత్వము వారికగును.
అహరోనును అతని కుమారులను అలాగున ప్రతిష్ఠింపవలెను. మరియు నీవు ప్రత్యక్షపు గుడారము నెదుటికి ఆ కోడెను తెప్పింపవలెను. అహరోనును అతని కుమారులను కోడె తల మీద తమ చేతులనుంచగా ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్ద యెహోవా సన్నిధిని ఆ కోడెను వధింపవలెను. ఆ కోడె రక్తములో కొంచెము తీసుకొని నీ వ్రేలితో బలిపీఠపు కొమ్ముల మీద చమిరి ఆ రక్తశేషమంతయు బలిపీఠపడుగున పోయవలెను. మరియు అంత్రములను కప్పుకొను కొవ్వంతటిని, కలేజము మీది వపను, 2 మూత్రగ్రంథులను, వాటి మీది కొవ్వును నీవు తీసి బలిపీఠము మీద దహింపవలెను. ఆ కోడె మాంసమును, దాని చర్మమును, దాని పేడను పాలెమునకు వెలుపల అగ్నితో కాల్చవలెను. అది పాప పరిహారార్థమైన బలి. నీవు ఆ పొటేళ్లలో ఒకదాన్ని తీసుకొనవలెను. అహరోనును అతని కుమారులను ఆ పొటేలు తల మీద తమ చేతులుంచగా నీవు ఆ పొటేలును వధించి దాని రక్తము తీసి బలిపీఠము చుట్టూ దాన్ని ప్రోక్షింపవలెను. అంతటా నీవు ఆ పొటేలును దాని అవయవములను దేనికి అది విడదీసి దాని అంత్రములను దాని కాళ్లను కడిగి దాని అవయవములతోనూ తలతోనూ చేర్చి బలిపీఠము మీద ఆ పొటేలంతయు దహింపవలెను. అది యెహోవాకు దహన బలి, యెహోవాకు ఇంపైన సువాసన గల హోమము. మరియు నీవు 2వ పొటేలును తీసుకొనవలెను. అహరోనును అతని కుమారులను ఆ పొటేలు తల మీద తమ చేతులుంచగా ఆ పొటేలును వధించి దాని రక్తములో కొంచెము తీసి అహరోను కుడి చెవి కొన మీదను అతని కుమారుల కుడి చెవుల కొన మీదను వారి కుడి చేతి బొటన వ్రేలి మీదను వారి కుడికాలి బొటన వ్రేలి మీదను చమిరి బలిపీఠము మీద చుట్టూ ఆ రక్తమును ప్రోక్షింపవలెను. మరియు నీవు బలిపీఠము మీదనున్న రక్తములోను అభిషేక తైలములోను కొంచెము తీసి అహరోను మీదను అతని వస్త్రముల మీదను అతనితోనున్న అతని కుమారుల మీదను అతని కుమారుల వస్త్రముల మీదను ప్రోక్షింపవలెను. అప్పుడు అతడును అతని వస్త్రములను అతనితోనున్న అతని కుమారులను అతని కుమారుల వస్త్రములను ప్రతిష్ఠితములగును. మరియు అది ప్రతిష్ఠితమైన పొట్టేలు గనక దాని కొవ్వును, కొవ్విన తోకను, అంత్రములను, కప్పు కొవ్వును, కలేజము మీది వపను, 2 మూత్రగ్రంథులను, వాటి మీది కొవ్వును, కుడి జబ్బను, ఒక గుండ్రని రొట్టెను, నూనెతో వండిన ఒక భక్ష్యమును, యెహోవా ఎదుటనున్న పొంగలి వాటిలో పలచని ఒక అప్పుడమును నీవు తీసుకొని అహరోను చేతులలోనూ అతని కుమారుల చేతులలోనూ వాటన్నింటినీ ఉంచి అల్లాడింపబడు నైవేద్యముగా యెహోవా సన్నిధిని వాటిని అల్లాడింపవలెను. తర్వాత నీవు వారి చేతులలో నుండి వాటిని తీసుకొని యెహోవా సన్నిధిని ఇంపైన సువాసన కలుగునట్లు దహన బలిగా వాటిని బలిపీఠము మీద దహింపవలెను. అది యెహోవాకు హోమము. మరియు అహరోనుకు ప్రతిష్ఠితమైన పొటేలు నుండి బోరను తీసి అల్లాడింపబడు అర్పణముగా యెహోవా సన్నిధిని దానిని అల్లాడింపవలెను. అది నీ వంతగును. ప్రతిష్ఠితమైన ఆ పొటేలులో అనగా అహరోనుదియు అతని కుమారులదియునైన దానిలో అల్లాడింపబడిన బోరను, ప్రతిష్ఠితమైన జబ్బను ప్రతిష్ఠింపవలెను. అది ప్రతిష్ఠార్పణ గనుక నిత్యమైన కట్టడ చొప్పున అది ఇశ్రాయేలీల నుండి అహరోనుకును అతని కుమారులకు నగును. అది ఇశ్రాయేలీలు అర్పించు సమాధాన బలులలో నుండి తాము చేసిన ప్రతిష్ఠార్పణ, అనగా వారు యెహోవాకు చేసిన ప్రతిష్ఠార్పణగా నుండు. మరియు అహరోను ప్రతిష్ఠిత వస్త్రములను అతని తరువాత అతని కుమారుల వగును. వారు అభిషేకము పొందుటకును
ప్రతిష్ఠింపబడుటకును వాటిని ధరించుకొనవలెను. అతని కుమారులలో నెవడు అతనికి ప్రతిగా యాజకుడగునో అతడు పరిశుద్ధ స్థలములో సేవ చేయుటకు ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్ళునప్పుడు 7 దినములు వాటిని వేసుకొనవలెను. మరియు నీవు ప్రతిష్ఠితమైన పొటేలును తీసుకొని పరిశుద్ధ స్థలములో దాని మాంసమును వండవలెను. అహరోనును అతని కుమారులను ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారము దగ్గర ఆ పొటేలు మాంసమును గంపలలోని రొట్టెలను తినవలెను. వారిని ప్రతిష్ఠ చేయుటకును వారిని పరిశుద్ధపరచుటకును వేటి వలన ప్రాయశ్చిత్తము చేయబడెనో వాటిని వారు తినవలెను. అవి పరిశుద్ధమైనవి గనుక అన్యుడు వాటిని తినకూడదు. ప్రతిష్ఠితమైన మాంసములోనేమి ఆ రొట్టెలలోనేమి కొంచెమైనను ఉదయము వరకు మిగిలియుండిన ఎడల మిగిలినది అగ్ని చేత దహింపవలెను. అది ప్రతిష్ఠితమైనది కనుక దాన్ని తినవలదు. నేను నీకు ఆజ్ఞాపించిన వాటన్నింటిని బట్టి నీవు అట్లు అహరోనుకును అతని కుమారులకును చేయవలెను. 7 దినములు వారిని ప్రతిష్ఠింపవలెను. ప్రాయశ్చిత్తపు నిమిత్తము నీవు ప్రతి దినమున ఒక కోడెను పాప పరిహారార్థ బలిగా అర్పింపవలెను. బలిపీఠము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుట వలన దానికి పాప పరిహారార్థ బలి నర్పించి దాన్ని ప్రతిష్ఠించుటకు దానికి అభిషేకము చేయవలెను. 7 దినములు నీవు బలిపీఠము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసి దాన్ని పరిశుద్ధపరచవలెను. ఆ బలిపీఠము అతి పరిశుద్ధముగా ఉండును. ఆ బలిపీఠమునకు తగులునది అంతయు ప్రతిష్ఠితమగును. నీవు బలిపీఠము మీద నిత్యము అర్పింపవలసినదేమనగా ఏడాదివి 2 గొర్రెపిల్లలను, ప్రతిదినము ఉదయమందు 1 గొర్రెపిల్లను, సాయంకాలమందు 1 గొర్రెపిల్లను అర్పింపవలెను. దంచి తీసిన 1/4 నూనెతో కలిపిన 10వ వంతు పిండిని పానీయార్పణముగా 1/4 ద్రాక్షారసమును మొదటి గొర్రెపిల్లతో అర్పింపవలెను. సాయంకాలమందు 2వ గొర్రెపిల్లను అర్పింపవలెను. అది యెహోవాకు ఇంపైన సువాసన గల హోమమగునట్లు ఉదయకాలమందలి అర్పణమును దాని హోమమగునట్లు ఉదయకాలమందలి అర్పణమును దాని పానీయార్పణములను అర్పించినట్టు దీని అర్పింపవలెను. ఇది యెహోవా సన్నిధిని సాక్ష్యపు గుడారము యొక్క ద్వారమునొద్ద మీ తరములకు నిత్యముగా అర్పించు దహన బలి. నీతో మాటలాడుటకు నేను అక్కడికి వచ్చి ఇశ్రాయేలీయులను కలుసుకొందును. అది నా మహిమ వలన పరిశుద్ధపరచబడును. నేను సాక్ష్యపు గుడారమును బలిపీఠమును పరిశుద్ధపరచెదను. నాకు యాజకులగునట్లు అహరోనును అతని కుమారులను పరిశుద్ధపరచెదను. నేను ఇశ్రాయేలీయుల మధ్య నివసించి వారికి దేవుడనై యుందును. కావున నేను వారి మధ్య నివసించున్నట్లు ఐగుప్తు దేశములో నుండి వారిని వెలుపలికి రప్పించిన తమ దేవుడైన యెహోవాను నేనే అని వారు తెలుసుకొందురు. నేను వారి దేవుడనైన యెహోవాను. 30వ అధ్యాయము చదువుకుందాము. మరియు ధూపము వేయుటకు నీవు ఒక వేదికను చేయవలెను. తుమ్మకర్రతో దాని చేయవలెను. దాని పొడవు 1 మూర, దాని వెడల్పు 1 మూర. అది చచ్చౌకముగా నుండవలెను. దాని ఎత్తు 2 మూరలు. దాని కొమ్ములు దానితో ఏకాండమై ఉండవలెను. దాని పై భాగమునకును దాని 4 ప్రక్కలకును దాని కొమ్ములకును మేలిమి బంగారు రేకులు పొదిగించి దానికి చుట్టూ బంగారు చేయవలెను. దాని జవకు దిగువను దానికి 2 బంగారు ఉంగరములను చేయవలెను. దాని 2 ప్రక్కల ఎందలి దాని 2 మూలల మీద అవి దాని మోతకర్రలకు స్థలములో ఆ మోతకర్రలను తుమ్మకర్రతో చేసి వాటికి బంగారు రేకు పొదిగింపవలెను. సాక్ష్యపు మందసము నొద్ద నుండు అడ్డతెర ఎదుట
అనగా శాసనముల మీది కరుణాపీఠమునెదుట నీవు దానిని ఉంచవలెను. అక్కడ నేను నిన్ను కలుసుకొందును. అహరోను ప్రతి దినము ప్రొద్దున దాని మీద పరిమళ ద్రవ్యములను ధూపము వేయవలెను. అతడు ప్రదీపములకు చక్కపరుచున్నప్పుడు దాని మీద ఆ ధూపము వేయవలెను. మరియు సాయంకాలమందు అహరోను ప్రదీపములను వెలిగించినప్పుడు దాని మీద ధూపము వేయవలెను. అది మీ తరములకు యెహోవా సన్నిధిని నిత్యమైన ధూపము. మీరు దాని మీద అన్యధూపమునైనను దహనబలి సంబంధమైన ద్రవ్యమునైనను నైవేద్యమునైనను అర్పింపకూడదు. పానీయములనైనను దాని మీద పోయకూడదు. మరియు అహరోను సంవత్సరమున ఒకసారి ప్రాయశ్చిత్తార్థమైన పాప పరిహారార్థ బలి రక్తము వలన దాని కొమ్ముల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలెను. మీ తరములకు సంవత్సరమునకు ఒకసారి అతడు దాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలెను. అది యెహోవాకు అతి పరిశుద్ధమైనది. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఇశ్రాయేలీయులను లెక్కింపవలెను. వారు లెక్కింపబడు వేళకు ప్రతివాడు యెహోవాకు తన ప్రాణ పరిక్రయ ధనము నిచ్చుకొనవలెను. అలాగూ చేసిన ఎడల నీవు వారిని లెక్కించినప్పుడు వారిలో ఏ తెగులును పుట్టదు. వారు ఇయ్యవలసినది ఏమనగా లెక్కింపబడిన వారిలో చేరు ప్రతివాడును పరిశుద్ధ స్థలము యొక్క తులమును బట్టి అరతులము ఇయ్యవలెను. ఆ తులము 20 చిన్నములు. అరతులము యెహోవాకు ప్రతిష్టార్పణ. 20 సంవత్సరములు గాని అంతకంటే ఎక్కువ వయసు గాని గలవారై లెక్కింపబడిన వారిలో చేరు ప్రతివాడును యెహోవాకు అర్పణ ఇయ్యవలెను. అది మీ ప్రాణములకు పరిక్రయ ధనముగా నుండునట్లు యెహోవాకు అర్పణ ఇచ్చినప్పుడు ధనవంతుడు అరతులము కంటే ఎక్కువ ఇయ్యకూడదు, బీదవాడు తక్కువ ఇయ్యకూడదు. నీవు ఇశ్రాయేలీయుల యొద్ద నుండి ప్రాయశ్చిత్తార్థమైన వెండి తీసుకొని ప్రత్యక్షపు గుడారము యొక్క సేవా నిమిత్తము దాన్ని నియమింపవలెను. మీకు ప్రాయశ్చిత్తము కలుగునట్లు అది యెహోవా సన్నిధిని ఇశ్రాయేలీయులకు జ్ఞాపకార్థముగా నుండును. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, కడుగు కొనుటకు నీవు ఇత్తడితో దానికొక గంగాళమును ఇత్తడి పీటను చేసి ప్రత్యక్షపు గుడారమునకు బలిపీఠమునకును నడుమ దానిని ఉంచి నీళ్లతో నింపవలెను. ఆ నీళ్లతో అహరోనును అతని కుమారులను తమ చేతులను కాళ్లను కడుగుకొనవలెను. వారు ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్ళునప్పుడును సేవ చేసి యెహోవాకు హోమ ధూపము నర్పించుటకును బలిపీఠమునొద్దకు వచ్చినప్పుడును తాము చావక యుండునట్లు నీళ్లతో కడుగుకొనవలెను. తాము చావక యుండునట్లు తమ చేతులను కాళ్లను కడుగుకొనవలెను. అది వారికి అనగా అతనికిని అతని సంతతికిని వారి తరతరములకును నిత్యమైన కట్టడగా నుండును. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ముఖ్యమైన సుగంధ సంభరములతో పరిశుద్ధ స్థల సంబంధమైన తులము చొప్పున అచ్చమైన గోపరసము 500 తులములను, సుగంధములు గల లవంగ పట్ట సగము అనగా 250 తులముల ఎత్తును, నిమ్మగడ్డి నూనె 250 తులముల ఎత్తును, లవంగి పట్టి 500 తులములను, ఒలివ నూనె సంభారమును 3 పళ్ళును తీసుకొని వాటిని అనగా సుగంధ ద్రవ్యం మేలకుని పని అయిన పరిమళ సంభారముగా చేయవలెను. అది ప్రతిష్టాభిషేక తైలమగును. ఆ తైలముతో నీవు సాక్ష్యపు గుడారమును, సాక్ష్యపు మందసమును, బల్లను, దాని ఉపకరణములన్నింటినీ, దీపవృక్షమును, దాని ఉపకరణములను,
ధూప వేదికను, దహన బలిపీఠమును, దాని ఉపకరణములన్నింటినీ, గంగాళమును, దాని పీటను అభిషేకించి అవి అతి పరిశుద్ధమైనవిగా ఉండునట్లు వాటిని ప్రతిష్ఠింపవలెను. వాటిని తగులు ప్రతి వస్తువు ప్రతిష్ఠితమగును. మరియు అహరోనును అతని కుమారులను నాకు యాజకులై ఉండునట్లు నీవు వారిని అభిషేకించి ప్రతిష్ఠింపవలెను. మరియు నీవు ఇశ్రాయేలీయులతో, ఇది మీ తరములకు నాకు ప్రతిష్టాభిషేక తైలమై ఉండవలెను. దానిని నరశరీరము మీద పోయకూడదు. దాని మేళనము చొప్పున దాని వంటి దేనినైనను చేయకూడదు. అది ప్రతిష్ఠితమైనది, అది మీకు ప్రతిష్ఠితమైనదిగా నుండవలెను. దాని వంటిది కలుపువాడును అన్యుని మీద దానిని పోయువాడును తన ప్రజలలో నుండి కొట్టివేయబడవలెనని చెప్పుము. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు పరిమళ ద్రవ్యములను అనగా జటామాంసి, గోపి చందనము, గంధపు చెక్క అను ఆ పరిమళ ద్రవ్యములను, స్వచ్ఛమైన సమ్రానిని సమభాగములుగా తీసుకొని వాటితో ధూప ద్రవ్యములను చేయవలెను. అది సుగంధ ద్రవ్య మేలకుని పని చొప్పున కలుపబడి స్వచ్ఛమైనదియు పరిశుద్ధమైనదియునైన సుగంధ ధూప సంభారము. దానిలో కొంచెము పొడి చేసి నేను నిన్ను కలుసుకొను ప్రత్యక్షపు గుడారములోని సాక్ష్యపు మందసమునెదుట దాని నుంచవలెను. అది మీకు అతి పరిశుద్ధముగా ఉండవలెను. నీవు చేయవలసిన ఆ ధూప ద్రవ్యమును దాని మేళనము చొప్పున మీ నిమిత్తము మీరు చేసుకొనకూడదు. అది యెహోవాకు ప్రతిష్ఠితమైనదిగా ఎంచవలెను. దాని వాసన చూచుటకు దాని వంటిది చేయువాడు తన ప్రజలలో నుండి కొట్టివేయబడును. 31వ అధ్యాయము చదువుకుందాము. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, చూడుము, నేను యూదా గోత్రములో హూరు మనవడును హూరు కుమారుడునైన బెసాలేలు అను పేరుగల వానిని పిలిచితిని. విచిత్రమైన పనులను కల్పించుటకును, బంగారుతోనూ వెండితోనూ ఇత్తడితోనూ పని చేయుటకును, పొదుగుటకై రత్నములను సానబెట్టుటకును, కర్రను కోసి చెక్కుటకును, సమస్త విధములైన పనులను చేయుటకును, జ్ఞాన విద్య వివేకములను సమస్తమైన పనుల నేర్పును వానికి కలుగునట్లు వానిని దేవుని ఆత్మ పూర్ణునిగా చేసియున్నాను. మరియు నేను దాను గోత్రములోని కుమారుడైన అహోలీయాబును అతనికి తోడు చేసితిని. నేను నీకాజ్ఞాపించినవన్నీయు చేయునట్లు జ్ఞాన హృదయులందరి హృదయములలో జ్ఞానమును ఉంచియున్నాను. ప్రత్యక్షపు గుడారమును, సాక్ష్యపు మందసమును, దాని మీదనున్న కరుణాపీఠమును, ఆ గుడారపు ఉపకరణములన్నింటినీ, బల్లను, దాని ఉపకరణములను, నిర్మలమైన దీపవృక్షమును, దాని ఉపకరణములన్నింటినీ, దహన బలిపీఠమును, దాని ఉపకరణములన్నింటినీ, గంగాళమును, దాని పీటను, యాజక సేవ చేయునట్లు సేవా వస్త్రములను, యాజకుడైన అహరోను యొక్క ప్రతిష్ఠిత వస్త్రములను, అతని కుమారుల వస్త్రములను, అభిషేక తైలమును, పరిశుద్ధ స్థలము కొరకు పరిమళ ధూప ద్రవ్యములను నేను నీకాజ్ఞాపించిన ప్రకారముగా వారు సమస్తమును చేయవలెను. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఇశ్రాయేలీయులతో నిజముగా మీరు నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరింపవలెను. మిమ్మును పరిశుద్ధపరచు యెహోవాను నేనే అని తెలుసుకొనున్నట్లు అది మీ తరతరములకు నాకును మీకును గురుతగును. కావున మీరు విశ్రాంతి దినము నాచరింపవలెను. నిశ్చయముగా
అది మీకు పరిశుద్ధము. దానిని అపవిత్రపరచువాడు తన ప్రజలలో నుండి కొట్టివేయబడును. 6 దినములు పని చేయవచ్చును. 7వ దినము యెహోవాకు ప్రతిష్ఠితమైన విశ్రాంతి దినము. ఆ విశ్రాంతి దినమున పని చేయు ప్రతి వాడును తప్పక మరణశిక్ష నొందును. ఇశ్రాయేలీయులు తమ తరములకు విశ్రాంతి దినాచారమును అనుసరించి ఆ దినము నాచరింపవలెను. అది నిత్య నిబంధన. నాకును ఇశ్రాయేలీయులకును అది ఎల్లప్పుడూను గురుతై యుండును. ఏలయనగా 6 దినములు యెహోవా భూమ్యాకాశములను సృజించి 7వ దినమున పని మాని విశ్రమించెనని చెప్పుము. మరియు ఆయన సీనాయి కొండ మీద మోషేతో మాటలాడుట చాలించిన తర్వాత ఆయన తన శాసనములు గల 2 పలకలను అనగా దేవుని వ్రేలితో వ్రాయబడిన రాతి పలకలను అతనికిచ్చెను.